హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇంతసేపు అవని అక్క సుజాత నన్ను కట్టి వెనుక పడేశారు. అదే సమయానికి అవని వచ్చి మరి నన్ను పెళ్లి పీటల మీద దాకా తీసుకొచ్చింది. ఈ నిజాయితీ అవని అక్క దగ్గర తెలుసుకున్న తర్వాత ఇక నేను శ్రీకర్ గారిని పెళ్లి చేసుకోవడం చాలా పొరపాటు అనిపించింది. అందుకే అవని అక్క, శ్రీకరు నీవాడు, నీ సొంతం. ఆ సీతారాములు ఎలాగో మీ ఇద్దరు అలాగా. ఇక నేను ఏదో తెలిసి తెలియక తప్పులు నీ వల్ల చాలా చేశాను. ఈ నిహారిక మాటలు విని కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అన్నిటికీ నన్ను క్షమించక్క అని చెప్పేసి ఈ విధంగా అవన్నీ కాళ్ళ మీద పడుతుండగా, వద్దు అలక్య, నీలో మార్పు రావాలని చెప్పేసి ఆ అమ్మవారిని మొక్కుకున్నారు కాకుండానే నీలో మార్పు వచ్చింది, అది చాలు అని చెప్పేసి ఈ విధంగా అవని అంటూ ఉంటుంది. అమ్మ, ఇక వెళ్దాం పద. అది కాదే అమ్మ, నీ చెప్పేది అర్థం చేసుకున్నావు కదా. నా మాట నువ్వు నమ్మితే, నా మీద గౌరవం ఉంటే ఇక్కడి నుంచి వెళ్దాం పద అని చెప్పేసి ఈ విధంగా రుద్రాని చేపట్టుకొని అలెక్కి తీసుకెళ్తుంది కదా. రుద్రాని అవని వైపు కోపంగా చూస్తుంది. నా బిడ్డ జీవితం ఇప్పుడు ఇలా 10 మందిలో విలువ తీయడానికైనా ఇదంతా చేసావు, ఇది కావాలని చేసావని చెప్పేసి రుద్రాని అవని వైపు కోపంగా చూస్తుండగా, ఇక అప్పుడు అలెక్య పెళ్ళి శ్రీకర్తో ఆగిపోయిందని చెప్పేసి అందరూ హ్యాపీగా అవనిని దగ్గర తీసుకొని ఓదార్స్తూ ఉంటారు. అదే సమయానికి వేదవతి కూడా ఆ అమ్మవారి దయ వల్లే ఇక నీకు తోడుండడం వల్లే ఆ అమ్మవారు అన్నపూర్ణదేవిలో వచ్చి నిన్ను కాపాడిందమ్మా, అంతా అలక్య నోటితోనే చెప్పించిందని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు ఎంత భక్తురాలివో ఆ దేవుడికి కూడా అర్థమైంది. అందుకనే ఆ అలక్య రూపంలో నిజాన్ని బయట పెట్టిందని చెప్పేసి ప్రసరావు అంటుండగా, ఇదంతా కావాలని నాటకం ఆడినట్టుంది. ఎందుకంటే భర్త మీద గండం ఉందని చెప్తే నిజంగా అలక్య నమ్ముతుందని ఇలాంతా నాటకం అన్నట్టుంది అని చెప్పేసి నిహారిక అంటుండగా, నిహారిక చెంప ఒక్కసారిగా పగల కొడుతుంది. అసలు నీలాంటిదైతే ఇలా చెప్తుంది, నా బావ మీద గండం ఉందని చెప్పాల్సిన అవసరమేంది? నేను దేనికైనా సిద్ధపడతాను. ఆఖరికి నా కుటుంబ క్షేమం కోసమైనా నా ప్రాణాలైనా. అలాంటి నేను ఇక నా భర్త మీద అబద్ధమాడాల్సిన అవసరం లేదు. నిహారిక, నీ నోరు అదుపులో పెట్టుకో. నువ్వు నా జాతకం కలిగి ఉన్నావని చెప్పేసి ఊరుకుంటుందని చెప్పేసి అనుకుంటుండగా, సుజాత, నీ జాతకమో లేకుంటే దొంగ జాతకమో, అది ఏదో ఒక రోజు బయటపడ్డ రోజు ఇక మీ చేతులారా మీరే తనని మెడలు పట్టుకొని గెంటేస్తారులే అని చెప్పేసి అంటుండగా, ఇక కుటి, నువ్వు సప్పుడు కుక్కో. అవసరమా బుజ్జి ఇప్పుడు మనం లేనిపోని అని పెట్టుకోవడం? ఇక్కడ నుంచి వెళ్దాం పదా అని చెప్పేసి కిట్టు ఆ నిహారికతో అంటూ ఉంటారు. సరేపా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అమ్మ అవని, ఇక మీకు ఏ దోషం పట్టుకుందో, ఎంతమంది దిష్టి పడ్డాయో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి మొక్కుకొని రాండమ్మా. ఇక ఇంటికి వెళ్దాం. ఇక్కడ నుంచి మనకు ఏ గండం రాకుండా అమ్మవారికి సంతోషంగా మొక్కుకొని రండి అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. అమ్మ, ఇక నాకు పెళ్ళి జరగదమ్మా. శ్రీకర్ నావాడు అనుకున్నాను, కానీ నేను చేసిన తప్పులు తెలిసిన తర్వాత ఇక ఎప్పటికీ పెళ్లి చేసుకోనమ్మని చెప్పేసి అలాగే ఏడుస్తుండగా, అప్పుడు వెంటనే రుద్రాని ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది. అసలు నా కూతురుకు దక్కని జీవితం, నా కూతురు దక్కని ఆ శ్రీకర్ని బ్రతకనివ్వను. ఒరే శ్రీకర్, నిన్ను చంపడానికి వస్తున్నాన్రా. అవని కూడా నువ్వు దక్కకూడదు. ఆ కోపంతో శ్రీకర్ని చంపడానికి గన్ పట్టుకొని వస్తూ ఉంటుంది. మరోవైపు అమ్మవారిని దర్శించుకుంటామని చెప్పేసి శ్రీకర్ అవను గుడి చుట్టూ తిరగడానికి అమ్మవారికి మొక్కుతూ ఉండగా, ఇక నిన్ను బ్రతకనివ్వండా, నా కూతురికి దక్కని జీవితం అవనికి కూడా దక్కకూడదు అని చెప్పేసి కోపం మీద రుద్రాని గన్ పట్టుకొని వస్తూ ఉండగా, అదే సమయానికి అమ్మవారికి ఇద్దరు కలిసి మొక్కుతూ ఉంటారు. అమ్మ తల్లి, నీ వల్లే నా బావ నావాడయ్యాడు అని చెప్పేసి మనసులో మొక్కుకుంటుండగా, ఈలోపు శ్రీకర్ అమ్మవారి కుంకుమ అవని నుదుటి మీద పెడుతున్న సమయంలో ఇక రుద్రాని రివల్వర్ శ్రీకర్ని చంపబోతుండగా, అప్పుడు అలకే వచ్చి అడ్డుపడుతుంది. అమ్మ, నువ్వు ఏం చేస్తున్నావు? చంపడానికి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? నువ్వు అడ్డు తప్పుకో అని చెప్పేసి అలక్యను తోసేస్తుంది. ఇక అక్కడ వెంటనే అవని, నా కూతురికి దక్కని ఈ శ్రీకర్ నీ కూడా దక్కకూడదు అని చెప్పేసి రుద్రాని మాటలు విని ఒక్కసారిగా ఇక
చంపబోతుండగా అదే సమయానికి అలక్య వచ్చి అడ్డుపడుతుంది. రుద్రాని చేతులలో అలక్య ఒక్కసారిగా రక్తపు మడుగులలో కింద పడుతుంది. ఇక రుద్రాని ఆ గన్నును ఇక విడిచిపెట్టి తన కూతురు దగ్గరికి పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంటుంది. అమ్మ అమ్మ అలక్య అలక్య అని చెప్పేసి ఏడుస్తుండగా శ్రీకర్ ఇప్పుడైనా చాలా తృప్తిగా ఉంది. ఎందుకో తెలుసా, నిన్ను ప్రేమించాను కదా, నిన్ను ప్రేమించినందుకైనా నీ కోసం ప్రాణాలు ఇలా నీ గురించి పెట్టాను చూసినవా, ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది నీ ప్రేమ కోసం అని చెప్పేసి అలక్య అంటూ ఉంటుంది. అలక్య అలాంటి మాటలు మాట్లాడకు. లేదు అవని, నీకు చేసిన అన్యాయానికి ఆ దేవుడు నాకు విధించిన శిక్ష అనుకుంటా అని చెప్పేసి అలక్య అంటుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అలక్య, హాస్పిటల్కి వెళ్దాం పద అని చెప్పేసి అంటుండగా రుద్రని కూడా అమ్మ నేను చేసిన పాపానికి నువ్వు ఇలా లేదమ్మా, నీవు చేసిన పాపం కాదు, శ్రీకర్కి నేను ఇస్తున్న బహుమతి ఎందుకో తెలుసా, శ్రీకర్ని చిన్నప్పటి నుంచి ప్రేమించాను కదా, అతని ప్రేమ కోసం ఇప్పుడు అతని ప్రేమను పంచుకునడం కోసం నేను చచ్చిపోవడానికైనా ఏదైనా వెనుకలాడను. ఎందుకంటే అతని ప్రేమ అంత గొప్పది. ఆ ప్రేమకు ఇప్పుడు నేను చావుకు ఇలా ఎదురెళ్ళానంటే అతన్ని కాపాడుకునడానికైనా నేను ఎంత దూరమైనా వెళ్తానమ్మా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఈలోపు వేదవతి ప్రసాద్ వచ్చి ఒక్కసారిగా రక్తపు మడుగులో ఉన్న అలక్యం చూసి షాక్ అయిపోతారు. ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి అంటుండగా జరిగిందంతా చెప్పేసరికి అందరూ షాకే చూస్తూ ఉంటారు. లేదు అలక్య, నువ్వు బ్రతకాలి, హాస్పిటల్కి వెళ్దాం పద. లేదవని నేను రాను, మీ చేతులలో ప్రాణం ఇడిస్తా. ముఖ్యంగా శ్రీకర్ చేతిలో నా ప్రాణం వదిలితే నా ఆత్మకు శాంతి ఇస్తుంది. ఇక ఎప్పుడైనా మీకు పొరపాటు చేసిన, మీ దగ్గర తెలిసి తెలియని తప్పులు చేస్తే నన్ను క్షమించండి. అలాగే దాని గురించి మాట్లాడకు, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పేసి శ్రీకర్ అంటూ ఉంటారు. ఈ మాట, ఈ ప్రేమ నాకు కావాలి. ఈ మాట విన్నాను కదా, నా మనసుకు హాయిగా అనిపిస్తుంది శ్రీకర్. ఇక ఈ జన్మ కాపైనా మళ్ళీ జన్మగైనా ఇక నీ భారీగా పుట్టాలని ఈ గుడిలో ఉన్న అమ్మవారికి మొక్కుతున్నాను అని చెప్పేసి ఒక్కసారిగా ప్రాణం విడుస్తుంది అలక్య. అందరూ షాకే చూస్తూ ఉంటారు. రుద్రాని ఇక తన షాక్లో ఉండిపోతుంది. ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది. అలక్య అలక్య అని చెప్పేసి అవని శ్రీకర్లు గట్టిగా అంటుండగా ఇక అలక్య వీళ్ళిద్దరి కోసం ప్రాణత్యాగం చేస్తుంది. ఇక ఒక్కసారిగా రుద్రాని కుప్పకూలిపోతుంది. ఇక మరోవైపు వసంత వాళ్ళు పెళ్ళై వస్తున్నారేమో, ఇక ఆ అవని ఆట కట్టించినట్టే అవని సట్టబుట్ట పట్టుకొని బయటికి వెళ్తుంది. ఇక మనదే రాజ్యం అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు కిట్టు ఫోన్ చేసి జరిగింది చెప్పేసరికి ఇక వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఇద్దరి ప్రేమ కోసం అలక్య ప్రాణత్యాగం. చూద్దాం ఏం